ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అగ్రరాజ్యం అమెరికా వైపే చూస్తున్నాయి. మరికొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్ డిబేట్లో పాల్గొన్నారు. వలస విధానం, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పనపై ప్రశ్నలు సంధించుకుని పరస్పరం విమర్శించుకున్నారు. ఒకరినొకరు అబద్ధాలు కోరుగా అభివర్ణించుకున్నారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో నువ్వా నేనా అన్నట్లుగా వాదించుకున్నారు. అట్లాంటాలో లైవ్ డిబేట్లో ఇరు పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఇందులో బైడెన్, ట్రంప్ మధ్య వైరం మరోసారి బయటపడింది. డిబేట్కు హాజరైన సందర్భంగా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేందుకు కూడా ఇష్టపడలేదు. అమెరికాలో ఇన్ఫ్లేషన్, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. దీనికి తగిన జవాబు ఇవ్వడంలో బైడెన్ తడబడ్డారు. ఇమ్మిగ్రేషన్తో పాటు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో బైడెన్ వైఫల్యాలను ట్రంప్ పదే పదే ప్రస్తావించి ఇరుకుని పెట్టారు. అందుకు బైడెన్ సైతం ధీటుగా బదులిచ్చారు. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రాధాన్యం ఇచ్చారని, ఫ్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని బైడెన్ ఆరోపించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత తన హయాంలో ఉద్యోగాలు బాగా పెరిగాయని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అబార్షన్ల విషయంలో రో వర్సెస్ వేడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం గురించి వైద్యులు నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ నాయకులు కాదని అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ వైదొలిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుతం తాము దాన్ని గాడిలో పెట్టామని జో బైడెన్ డిబేట్లో తెలిపారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సులిన్ ధర $35 ఉండగా తమ హయాంలో $15లకు తగ్గించామని చెప్పుకొచ్చారు. కాగా బైడెన్ ను డొనాల్డ్ ట్రంప్ ఫిర్యాదుదారుడిగా అభివర్ణించారు. దేశం మొత్తం ఆయన వల్ల ఇబ్బంది పడుతోందని ఆరోపించారు. దేశ ప్రజలు, విదేశీ నాయకులు కూడా బైడెన్ ను గౌరవించరని విమర్శించారు. అలాగే వలసదారుల ఉద్యోగాలను బైడెన్ సర్కార్ తొలగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అమెరికా నిలవడంలో విదేశీయులు కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు వలసదారులకు బైడెన్ గ్రహాంతరవాసులుగా అభివర్ణించారు. డిబేట్లో మోడరేటర్లు ట్రంప్, బైడెన్ను వారి వయసు గురించి ప్రశ్నించారు. అధ్యక్షుడి వయసుపై జరిగిన చర్చలో తాను వయసు పరీక్షలో పాల్గొన్నట్లు చెప్పిన ట్రంప్, బైడెన్ కూడా పాల్గొంటే చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బైడెన్, ట్రంప్ తనకంటే వయసులో 3 ఏళ్ల చిన్నవాడిని, కానీ అంత సమర్థుడు కాదంటూ సమాధానమిచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ వయసు 81, డొనాల్డ్ ట్రంప్ వయసు 78 సంవత్సరాలుగా పేర్కొన్నారు. మరోవైపు బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. చివరికి అతడిని అరెస్టు కాకుండా కాపాడుకున్నారని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దేశ చరిత్రలో చీకటి రోజుగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. డొనాల్డ్ ట్రంప్కు అమెరికా ప్రజాస్వామ్యంపై అవగాహన లేదని జో బైడెన్ విమర్శించారు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదని ఆరోపించారు. నాటో నుంచి అమెరికా వైదొలగాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విదేశాల్లో ఉన్న అల్ బాగ్దాది, సులేమానీ వంటి టెర్రరిస్టులను, ఉగ్రవాదులను హతమార్చామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపడంలో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు 90 నిమిషాల పాటు అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య డిబేట్ హీట్ పుట్టించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ నేరుగా స్పందించలేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎన్నికలు జరిగితే అంగీకరిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారని అన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా కోర్టులో అప్పీల్ చేసుకున్నారని, ఆ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే న్యాయస్థానాలు గుర్తించలేదని ఎద్దేవా చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ మళ్లీ ఓడిపోయినా ఆయన దాన్ని అంగీకరిస్తారని తాము అనుకోవడం లేదని చెప్పారు. గత ట్రంప్ పాలనకు తన ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం గమనించాలని ఓటర్లను బైడెన్ కోరారు. ఇలా పలు అంశాలపై సాగిన డిబేట్లో ట్రంప్ కాస్త పైచేయి సాధించినట్లు తెలుస్తోంది.